న్యూస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ప్రవాహం మరింత వేగం పడుతోంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడడంతో దేశ విదేశాల ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఏపీలో భారీ పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ నూతన ప్రాజెక్టుకు ఇవాళ శ్రీ సిటీలో శంకుస్థాపన జరగనుంది. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెట్టుబడుల స్వర్ణ యుగం నడుస్తోందని అధికారులు చెబుతున్నారు. గత 22 నెలల్లోనే సుమారు 800 ప్రాజెక్టులు రాష్ట్రానికి రావడం పరిశ్రమల పెరుగుదలకు నిదర్శనంగా నిలిచింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన కొత్త తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు 3 దశల్లో 2028 నాటికి పూర్తి కానుండగా దాదాపు 1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 3000 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. దేశంలో పెరుగుతున్న హెచ్వీఏసీ ఉత్పత్తుల డిమాండ్ను తీర్చేందుకు ఈ ప్లాంట్ కీలకంగా మారనుంది. అత్యాధునిక మౌలిక వసతులు, ఆధునిక యంత్రాలతో పాటు యూనిట్ నిర్మించబడుతోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక సమన్వయం, ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దేశంలో ఇప్పటికే 5 దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్యారియర్ సంస్థకు హర్యానాలోని గురుగ్రామ్లో తయారీ యూనిట్, హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయడం రాష్ట్రానికి మరింత గౌరవంగా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగంలో మరో పెద్ద అడుగు ముందుకేసింది. పెట్టుబడులు, ఉద్యోగాలు, సాంకేతిక అభివృద్ధి అన్నీ కలిసి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల వేగం మరింత పెరిగిందనే చెప్పాలి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండటంతో దేశంతో పాటు విదేశాల కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందినటువంటి ప్రముఖ ఎయిర్ కండిషన్ తయారీ సంస్థ క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఏపీలో భారీ పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ నూతన ప్రాజెక్టుకు ఈ రోజు శ్రీ సిటీలో శంకుస్థాపన జరగబోతా ఉంది. విద్యా ఐటీ శాఖల మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెట్టుబడుల స్వర్ణయుగం నడుస్తుందని ఇప్పటికే స్పష్టమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. గత 22 నెలల్లోనే సుమారుగా 800 ప్రాజెక్టులు రాష్ట్రానికి రావటం, పరిశ్రమలు ఏ విధంగా ఇక్కడికి పెట్టుబడులు పెట్టేందుకు తరలి వస్తా ఉన్నాయో నిదర్శనంగా నిలిచింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన కొత్త తయారీ ప్లాంట్ ను
ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ ప్రాజెక్టు 3 దశల్లో 2028 నాటికి పూర్తి కాబోతా ఉంది. దాదాపుగా 1000 కోట్ల పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. ఈ ప్లాంట్ ద్వారా సుమారుగా 3000 మందికి పైగా ఉద్యోగాలు లభించబోతా ఉన్నాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరగబోతా ఉన్నాయి. దేశంలో పెరుగుతున్నటువంటి HVAC ఉత్పత్తుల డిమాండ్ ను తీర్చిదిద్దేందుకు ఈ ప్లాంట్ కీలకంగా మారబోతా ఉంది. అత్యాధునిక మౌలిక వసతులు, ఆధునిక యంత్రాలతో ఈ యూనిట్ నిర్మించబోతున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక సమన్వయం, ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరిగింది. దేశంలో ఇప్పటికే 5 దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి క్యారియర్ సంస్థ హర్యానాలోని గురుగ్రామ్లో తయారీ యూనిట్, అలాగే హైదరాబాద్ లో గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ యూనిట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో కొత్తగా ఈ ప్లాంట్ అయితే ఏర్పాటు చేయడం రాష్ట్రానికి ఒకంత అంతా కూడా గౌరవంగా భావిస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగంలో మరొక పెద్ద ముందడుగు అయితే వేయబోతుందని చెప్పాలి. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.